హిజ్రాలు ఈ పేరు వింటేనే సామాన్యుల ఒళ్ళు జల్లమంటుంది. అర్ధనారీశ్వరులుగా అరుదైన గౌరవం దక్కించుకోవాల్సిన వాళ్ళ వికృత చేష్టల కారణంగా సమాజంలో చిన్న చూపు చూడబడుతున్నారు. శుభకార్యం జరిగిందంటే చాలు మందలుగా విచ్చేసి బలవంతంగా వేలల్లో డబ్బు గుంజుతారు. దీంతో వీరిపై మర్యాద పూర్తిగా పోతుంది. రైళ్లలో, బస్టాండ్లలో, ట్రాఫిక్ సిగ్నల్స్ దగ్గర కొందరు ఇచ్చినంత తీసుకుంటే మరికొందరు బలవంతంగా వసూలు చేస్తారు. అయితే ఈ హిజ్రాల వల్ల సామాన్యులకు భయం ఉంటే వీరికే వివాదం రేగింది. రెండు గ్రూపులుగా విడిపోయి పొట్టుగా కొట్టుకున్నారు. అనేక ధర్నాలు, ర్యాలీలు చేశారు. ఒక వర్గంపై మరో వర్గం పోలీసులకు ఫిర్యాదులు చేసుకున్నారు. ఎక్కడనో ఆ హిజ్రాల హిట్టింగ్ ఇప్పుడు చూద్దాం. నెల్లూరు జిల్లాలో రెండు హిజ్రా గ్రూపులున్నాయి. వారిలో వారికి పడకపోవడంతో రెండు వర్గాలుగా విడిపోయి నగరంలో తిరుగుతున్నారు. ఈ క్రమంలో ప్రజల నుంచి డబ్బులు దండుకునే క్రమంలో రెండు వర్గాల మధ్య నిత్యం గొడవలు జరుగుతున్నాయి. దీంతో ఓ వర్గం హిజ్రాలు రౌడీ షీటర్ల సాయంతో మరో వర్గంపై దాడి చేశారు. అందుకు సంబంధించిన సీసీటీవీ ఫుటేజీని సైతం వారు మీడియాకు విడుదల చేశారు. తమపై దాడి చేసిన వారిని కఠినంగా శిక్షించాలని, గతంలో ఎప్పుడూ లేనంతగా నెల్లూరులో రౌడీలు విచ్చలవిడిగా ప్రవర్తిస్తూ హిజ్రాలు దాడి చేస్తున్నారని ఆరోపిస్తున్నారు. రౌడీ షీటర్లకు తీసుకువచ్చిన ఓ వర్గం హిజ్రాలు తమ మీద దాడి చేయించారని మరో వర్గం నిరసనకు దిగారు. నవాబుపేట పోలీస్ స్టేషన్ ఎదుట ఆందోళన చేపట్టారు. తమపై దాడి చేసిన రౌడీ షీటర్లను అరెస్టు చేయాలంటూ డిమాండ్ చేశారు. మరో గ్రూప్ తమపై కక్షగట్టి రౌడీల చేత కొట్టించారని, బంగారాన్ని దోచుకెళ్లారని వారు మీడియా ముందు వాపోయారు. నమస్తే అండి, నా పేరు హాసిని. నేను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర స్టేట్ అధ్యక్షురాలిని ట్రాన్స్జెండర్స్కి. 20వ తారీఖు నైటు సులోచన కొంతమంది దగ్గర 80 మంది వరకు రౌడీ షీటర్లు మా ఇళ్లల్లో, ట్రాన్స్జెండర్స్ ఇళ్లల్లో జొరబడి మమ్మల్ని కొట్టి మా మెడలో ఉన్న గోల్డ్ చైన్ తీసుకెళ్ళిపోయి చాలా నీచంగా దుర్భాషలాడినారు. ఇంతకుముందు నెల్లూరు జిల్లాలో రౌడీలు ఉన్నవారిని బెదిరించేవాళ్ళు. ఇప్పుడు అలా కాదు, మా ట్రాన్స్జెండర్స్ బెదిరిస్తూ, మా ట్రాన్స్జెండర్స్ ఇళ్లలో జొరబడుతూ మమ్మల్ని కొట్టి నానా భయాందోళనకు గురి చేస్తూ ఉన్నారు. ఇది చాలా తప్పు. మేమేదో భిక్షాటన చేసుకొని జీవిస్తూ ఉన్నాము. అటువంటి రౌడీ షీటర్లు ఉన్న వాళ్ళని బెదిరించుకొని తినేవాళ్ళు ఇప్పుడు మమ్మల్ని బెదిరించుకొని తింటా ఉన్నారండి. చాలా బాధగా ఉంది, చాలా భయంగా ఉంది. ఇది కరెక్ట్ కాదు. మేము ఎస్ఐ సార్ దృష్టికి, సిఐ సార్ దృష్టికి తీసుకొచ్చాము, డిఎస్పీ సార్ దృష్టికి తీసుకెళ్ళాము. సార్ వాళ్ళు సానుకూలంగా స్పందించి మా అందు దయ ఉంచి వాళ్ళ మీద ఎఫ్ఐఆర్ కట్టి జైలుకు పంపిస్తూ ఉన్నారండి. ఇది ఏసీ నగర్ వెంకయ్య స్వామి గుడి దగ్గర మా సిస్టర్ వాళ్ళ జరిగిందండి. ఇంతమంది జ్వరబడి ఇళ్లలో దూరి రౌడీలు కొడతా ఉంటే అడిగే నాదుడు లేకుండా పోయారు. మాకు చాలా బాధగా ఉందండి. మాకు పోలీసు వాళ్ళకి చెప్పాము, సానుకూలంగా స్పందించారు. వాళ్ళకి సంఘం ఏమి లేదు, వీళ్ళు మొత్తం రౌడీ షీటర్లు అండి. వాళ్ళంతా ఒక యూనియన్. ఉండే వాళ్ళని దోచుకోవడం తప్ప ఇంకేమీ లేదండి. వాళ్ళు చేసేది దాదాగిరి రౌడీయిజం చేస్తూ, ట్రాన్స్జెండర్స్ ఇబ్బంది గురి చేస్తూ, వాళ్ళని కొట్టి భయాందోళనకు గురి చేసి వాళ్ళ దగ్గర డబ్బులు లాక్కోవడము, బెదిరింపులు, రౌడీ మామూలు అనేది వసూలు చేయడం జరుగుతూ ఉంది నెల్లూరులో. దీన్ని పోలీసు వారు ఖండించే రౌడీల మీద చర్యలు తీసుకోవాలని చెప్పి మేము కోరుకుంటా ఉన్నాం. ఇంతకుముందు కంప్లైంట్ ఇస్తే మా మీద కౌంటర్ కంప్లైంట్ పెడుతున్నారండి. ఇంకా మేము ఎవరికి చెప్పుకోలేకపోతున్నాము. అందుకని రాయలసీమ యూనియన్ అంతా ఒకటయ్యి నిన్న 2000 మంది ట్రాన్స్జెండర్స్ వచ్చి మేము కంప్లైంట్ ఇచ్చాము. సారా వాళ్ళు సానుకూలంగా స్పందించారు. అందరికీ నమస్కారం అండి. నా పేరు రవిత్రేనండి. ఇంతకుముందు ట్రాన్స్జెండర్స్ అనే వాళ్ళకి చాలా విలువ ఉండేది, చాలామంది గౌరవించేవాళ్ళు. ఇప్పుడు ఏంటంటే మొన్న సులోచన అనే వ్యక్తి ద్వారా 80 మంది రౌడీగాళ్ళు వచ్చి మా ఇళ్ళ మీద పడి మా పెద్ద గొలుసు లాక్కోబోయారు. అడిగితే నెలమామూలు ఇమ్మంటారు, మీరు ఇలా చేస్తున్నారు, అలా చేస్తున్నారు, మీరు ఎంత సంపాదిస్తున్నారు, అంత సంపాదిస్తున్నారని మా మీద అదిమాషి చేస్తున్నారు. మమ్మల్ని చాలా ఇబ్బందులు పెడుతున్నారు, మమ్మల్ని దురభాషలాడుతున్నారు, మమ్మల్ని శారీరకంగా, మానసికంగా మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు. అలాంటి విషయాలు మేము డిఎస్పీ సార్ దగ్గరికి, ఎస్పీ సార్ నెల్లూరు జిల్లాలో రౌడీజం చాలా వరకు పెరిగిపోయింది. అది ట్రాన్స్జెండర్స్ మీద అఘాయిత్యాలు అయిపోయినాయి. మళ్ళీ ట్రాన్స్జెండర్స్ని చాలా ఇబ్బంది పెడుతున్నారు. అందుకని మేము డిఎస్పీ ద్వారా, ఎస్పీ గారి ద్వారా మేము వెళ్తే అలాగే ఈ 2 టౌన్లో ఉన్న సిఏ గారు, ఎస్ఐ గారు మాకు సానుకూలంగా స్పందించారు. మా రిపోర్ట్ తీసుకున్నారు, వాళ్ళ మీద కేసు కడతామన్నారు. మా మీద చేసిన సులోచన అనే వ్యక్తి, దాని ద్వారా వచ్చిన కొంతమంది వ్యక్తుల గురించి కూడా కేసు రిపోర్ట్ తీసుకున్నారు. అలాగే మీకు చక్కగా న్యాయం చేస్తామని చెప్పారు. For more videos like this, subscribe Big TV channel.